శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శతాబ్దాలుగా మన పుణ్యభూమి భారతదేశం ఎందరో ఆచార్యులకు, సాధువులకు, సన్యాసులకు, మహాత్ములకు జన్మను ఇచ్చింది. అటువంటి వారి పాద రజస్సు చేత, లోతైన జ్ఞానం చేత, తపస్సు చేత, పాండిత్యము చేత దశాబ్దాల పాటు ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. ఈ ప్రపంచం కానీ, మన భారతదేశం కానీ ఎన్నడూ చూడని గొప్ప సాధు సత్పురుషులు పూజ్యశ్రీ జగద్గురు శంకరాచార్య పరంపరలో వచ్చిన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. మనకు తెలిసినంతలో 87 సంవత్సరాల పాటు పీఠాధిపతిగా ఉన్నవారు బహుశా ఎవరూ లేరు. అతి చిరుప్రాయంలో 13 సంవత్సరాల వయస్సులో సన్యసించి జగద్గురు స్థానాన్ని అలంకరించి 87 చాతుర్మాస్యాలను చేసి తమ 100వ సంవత్సరంలోకి అడుగెడుతున్న వారు కూడా ఎవరూ లేరు. దాదాపు 25 శతాబ్దాలకు పూర్వం సాక్షాత్ శంకరుడే కేరళలోని కాలడిలో శ్రీ ఆదిశంకర భగవత్పాదులుగా ఈ భూమిపై వెలిసి 72 అవైదిక మతాలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపించి సనాతన మతమును ఉద్ధరించారని మనకు చరిత్ర తెలుపుతున్నది. శతాబ్దాల తరువాత మరలా వైదిక మత స్థితిని, సమసిపోతున్న మానవతా విలువలను చూసి ఆదిశంకరులే మరొక్కసారి అవతరించారని నిర్ణయించుకున్నారు. మన పరమాచారుల వారి జీవితము, బోధలు కూడా భగవాన్ శ్రీ ఆదిశంకర భగవత్పాదులకు సమము. మన అదృష్టం ఏమిటంటే మనం జీవించిన కాలము శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీపాదుల కాలము. పరమాచార్య స్వామివారు నడిచే దైవం, జీవన్ముక్తులు, త్రికాలవేదులు, కేవలం భారతీయులనే కాక విశ్వ మానవాళిని అనుగ్రహించిన 20వ శతాబ్దపు అవతారం. విశ్వ ప్రజల బాధలను, ఆర్తిని తీర్చడానికి వచ్చిన సమతామూర్తి. వారిపై వచ్చిన గ్రంథాలు అనేకం, కానీ అవన్నీ ఎప్పటికీ అసంపూర్ణములే. ఎందుకంటే ఒక శతాబ్దపు జీవితాన్ని, బోధనను రాయడానికి ఆ శతాబ్దపు జీవితాలన్నీ కూడా సరిపోవు. మా తాత ముత్తాతల ఆశీస్సుల వల్ల 1954లో కలవైలో నాకు వారి ప్రథమ దర్శనం కలిగింది. అప్పటి నుండి 40 ఏళ్లుగా ఎన్నో అనుభూతులు, అనుభవాలు, జీవిత పాఠాలు నాకు ప్రసాదించారు. ఈ 4 దశాబ్దాల కాలంలో వేలసార్లు మహాస్వామి వారి దర్శనం చేసుకున్నాను. వాటిలో ఎన్నో మరుపురాని మధుర స్మృతులు. 1967లో పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలో ఏలూరులో చాతుర్మాస్యం చేస్తున్నారు. మేము ఒక 50 మందిమి కలకత్తా నుండి స్వామివారికి భిక్షావందనం సమర్పించడానికి వచ్చాము. మాతో రావడం కుదరక కలకత్తాలో ఉన్న భక్తుల కోసమై మహాస్వామివారి సందేశాన్ని రికార్డు చేసి సాయంత్రం వెళ్లే కలకత్తా రైలుకి నాతో తీసుకొని వెళ్ళాలని భిక్షావందనం రోజు తెల్లవారుజామున ఒక సేవకునితో చెప్పాను. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో నన్ను శ్రీవారు రమ్మన్నారు. కానీ 5:30 తర్వాత కానీ నాకు మహాస్వామివారి పిలుపు రాలేదు. మిగిలిన వారందరినీ సాయంత్రం రైలుకు కలకత్తా వెళ్ళమని చెప్పి నేను, నా భార్య మరుసటి రోజు వెళ్దామని అక్కడే ఉండిపోయాము. అపార కరుణా సముద్రులైన మహాస్వామివారు మా కోరిక మన్నించి టేప్ రికార్డర్లో రికార్డు చేయబడిన సందేశాన్ని మాకు అనుగ్రహించారు. కలకత్తాలో మా అందరి గురించి అడిగారు. దాదాపు 6:45 కలకత్తాకి ఎప్పుడు వెళ్తున్నారు అని మమ్మల్ని అడిగారు. ఆ రోజు 6:30 ట్రైనుకే మేము కలకత్తా వెళ్ళవలసి ఉందని, కానీ ఆ ప్రయాణం కంటే మాకు స్వామివారి సందేశం చాలా ముఖ్యమని మా ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నామని వినయంతో మహాస్వామివారికి చెప్పాను. మహాస్వామివారు సన్నటి నవ్వుతో వెళ్ళి ప్రయత్నించు, బహుశా ఈరోజు రైలు ఆలస్యంగా రావచ్చు అని అన్నారు. వెంటనే నా భార్యతో కలిసి పరుగున స్టేషన్కు చేరుకుంటే ఆ రోజు మేము వెళ్ళవలసిన రైలు 3 గంటలు ఆలస్యంగా నడుస్తోందని తెలిసింది. ఆ రోజు రైలు ఆలస్యంగా నడుస్తోందని ఆ జీవన్ముక్తులకు తెలుసు. కానీ అలా చెప్పక దొరకవచ్చేమో అని అన్నారు. ఎందుకంటే స్వామివారు అంత సులభంగా బయటపడరుగా. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.